అదేవిధంగా ఇంకొక వార్త, మా సారు మళ్ళీ రావాలి, 2 ఏళ్ళు మంచిగా చూసుకోండి. కేసీఆర్ సతీమణి శోభమ్మతో జనం వేములవాడ గుడి వద్ద సందోహం. ఇవ అమ్మ మన శోభమ్మ, నీకు దండమమ్మ, సారును వాడుకొని అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దయ్యాలు భూతాలు, నీ బిడ్డ అన్నట్లు దయ్యాలు భూతాలు అందరు కూడా చుట్టూ చేరి దోచుకు తిన్నారు. అయ్యి అమ్మ దోచుకు తిన్నారు, మీరు కూడా చూసిండ్రు తల్లి, దోచుకు తిన్నారు. దోచుకు తినేటట్లు కేసీఆర్ గారు చేసిండ్రు. మాలాంటి కళాకారులు, మేము కళాకారులకు ఇంటికి భోజనం పెట్టి, నేను భోజనానికి వచ్చిన రోజు అమ్మ శోభమ్మ మీరు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు, మీరు ఇంట్లోనే ఉన్నారు. 80 కూరల్ని తయారు చేపించి 80 కూరలతో అన్నం పెట్టిన కేసీఆర్ కళాకారులకు, మాకు నా తమ్ముడు అన్నాడు, ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అన్నాడు. సంతోష్ మాటలిని, చుట్టుపక్కల మాటలిని, రసమై బాలకిషన్ మాటలిని, దేశపతి మాటలిని మీరు సర్వనాశనం చేసి ఆయనను నడవకుండా చేసిర్రు తల్లి. మీరు కేసీఆర్ను నడవకుండా చేసిర్రు. ఆయనకు ఏదో ఎంతో కొంత మంచి గుణం ఉండే, ఆ మంచి గుణం ఉన్నవన్నీ చెడగొట్టినటువంటి వాళ్ళు మీరు. మీ అందరూ, మీ కుటుంబం అంతా కూడా హరీష్ రావు, కేటీఆర్, కవితక్క, సంతోష్ రావు వీళ్ళంతా మొత్తం చెడదొబ్బి టోటల్గా కేసీఆర్ను మూలకు పెట్టి అక్కడ ఫామ్ హౌస్లో కూర్చుండేటట్లు చేసిరు తల్లి. మీకు దండం పెట్టాలి, మీకు దండం పెట్టాలని తల్లి. మీకు నాశనం చేసి పెట్టేసిరు. తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసి, ఆగం చేసి, అప్పులపాలు చేసి, టోటల్గా ఇవాళ ఏ బిల్లులు రాకుండా చేసి